వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 13వ రోజు అర్ధవీడు మండలంలోని అచ్చంపేట, బొల్లుపల్లి, పాపినేనిపల్లి, అంకభూపాలెం, నారంపల్లి, అర్ధవీడు, సీమలేటిపల్లి, దునగొండ, వీరభద్రాపురం, కొత్తూరు, అయ్యవారిపల్లె, చింతమల్లెలపాడు, చిన్న కందుకూరు, పెద్ద కందుకూరు, శంకరాపురం, మొహిద్దీన్పురం, బోగోలు గ్రామాల్లో పర్యటించిన అశోక్ రెడ్డికి ప్రతి గ్రామంలో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలోని టీడీపీ శ్రేణులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని కలిసి ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ తన పర్యటనను కొనసాగించారు. ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.